సంచరించే దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 9-19 వరకు. నీ సేన శత్రువులతో యుద్ధముకు బయలుదేరినప్పుడు ఎదుస్కారం చేయకుండా జాగ్రత్త పడవాలను. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవాలను. అతడు పాలెంలో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్ళతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చును. పాలెం వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో తవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెంలో సంచరించును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూసి నిన్ను విడవకున్నట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను. తన యజమాని యొద్ద నుండి తప్పించుకుని నీ వద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వారిని బాధింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవతియు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరిని పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఎలాగనగా ఈ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేన్ని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. ఇప్పుడు సైన్యంలో మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల్ని మీకు అప్పగించడానికి దేవుడు సంచరిస్తూ ఉంటారు అక్కడ. కనుక మీరు ఏ దుష్కార్యం ఏ చెడ్డ పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే పాలెం వెలుపలికి వెళ్ళిపోయి ఆ సూర్యుడు అస్తమించేదాకా అక్కడ ఉండి స్నానం చేసి రిటర్న్కి వెళ్ళి అదే బహిర్భూమికి వెళ్ళినా కూడా ఒక గొయ్యి తీసుకుని అలా వెళ్ళి అది మళ్ళీ బూడితో కప్పివేయాలి. పరిశుభ్రంగా ఉండాలి. మీ మధ్యనే యుద్ధ సమయంలో మీ శత్రువులు మీకు అప్పగించేదాకా మీ మధ్యనే సంచరిస్తానన్నారు. మన మధ్య సంచరించే దేవుడు ఆయన. కనుక పరిశుద్ధంగా ఉండాలి మీ పాళెమని చెప్పారు. ఆ తర్వాత ఒకడు యజమానుడు బాధలు పెడుతున్నాడు. తట్టుకోలేక ఆ దాసుడు పారిపోయి ఇంకో చోటుకు వచ్చేసాడు. ఆ పారిపోయి వచ్చిన వాడిని మళ్ళీ ఆ బాధలు పెట్టే యజమానికి అప్పగించకూడదు. మరి నీ చోటుకు వచ్చాడు కదా నువ్వు బాధించకూడదు. అంటే మీలో ఒకని వల్లే అతన్ని బ్రతకనివ్వాలి అక్కడని రాసుంది. అలాగే ఇశ్రాయేల్లో ఏ స్త్రీ కూడా వేశ్యగా ఉండకూడదు. పురుషుడు పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్ము అంటే వ్యభిచారం చేసి సంపాదించిన సంపాదన కానీ కుక్కలు నమ్మటం వల్ల వచ్చే సంపాదన కానీ దేవుని మందిరానికి కానుకగా తీసుకురాకూడదు అని ఉంది. అలాగే వెండినే కానీ ఆహార ద్రవ్యాలే కానీ వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చి మళ్ళీ డబల్ తీసుకునేలాగా నీ సహోదరులకి అలా చేయకూడదు. నీ సహోదరులకు వెండిన వడ్డీకి ఇచ్చినట్టు ఈ వడ్డీలకి ఇచ్చి అలా డబల్ తీసుకోకూడదు అని ఉంది. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. అంటే సహోదరులకు ఇవ్వకూడదు. అన్యులకు వడ్డీకి ఇవ్వచ్చు. నీ సహోదరులు నీ ఇశ్రాయేల్లో వారికి మాత్రం వడ్డీలకి ఇవ్వటం డబల్ పుచ్చుకోవటం ఇచ్చింది కొంచెం మళ్ళీ డబల్ వడ్డీ వేసి పుచ్చుకోవడం అలాంటివి చేయకూడదు. వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్పబడింది.